అక్టోబర్ నెలలో రేపటి రోజు నుంచి విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ వచ్చింది. ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేంటి? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఈ యొక్క అక్టోబర్ నెల పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. మీకు అందరికీ కూడా క్లియర్‌గా ఒక్కొక్క పథకం గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పథకాలు ఎవరు అర్హులవుతారు? అండ్ అదేవిధంగా ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఈ వివరాల గురించి చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీరు గ్రూప్‌లోకి వెళ్ళి స్క్రోల్ చేయండి. పైకి కిందకి డీటెయిల్స్ అనేటువంటివి డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో రేపటి రోజు నుంచి అమలయ్యేటువంటి పథకాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చి ప్రతి నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్స్ అండి. ఆల్రెడీ నిన్నటి నుంచి రాష్ట్రంలో పంపిణీ అయితే జరుగుతోంది. సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పంపిణీ చేశారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఇక ఈరోజు అక్టోబర్ 2వ తారీఖున సెలవు దినం కనుక ఈ రోజైతే మనకు పంపిణీ అయితే చేయలేదు. ఇక రిమైనింగ్ రేపటి రోజునైతే పంపిణీ చేస్తారు. రిమైనింగ్ అంటే ఎవరైతే అరాకొర తీసుకోకుండా పెన్షన్స్ మిగిలిపోయి ఉంటుందో ఆ పెన్షన్స్ అన్నిటినీ కూడా రేపటి రోజునైతే పంపిణీ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో 95% అబోవ్ అయితే కంప్లీట్ చేసున్నారు. సో అక్కడక్కడ ఉంటారు కదా అరాకొర తీసుకోకుండా, వాళ్ళకి మాత్రం రేపటి రోజున ఇస్తారండి. సో ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే రేపు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే తీసుకోండి. దాని తర్వాత నుంచి మనకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇవ్వరనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనకు కొత్త స్పౌస్ పెన్షన్స్ 10,000 మందికి అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటువంటి వాటిని తీసుకోండి. దాదాపుగా 10,000 మందిని అర్హులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నిధులు కూడా విడుదల చేశారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి తీసుకోండి. అర్హులే మీరు కూడా. ఇప్పుడు అక్టోబర్ నెల నుంచి అయితే ఇస్తూ ఉన్నారు ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అనేటువంటివి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయపరచండి గాయ్స్. మీ ద్వారానే అందరికీ కూడా రీచ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఉంటుందన్నమాట ఈ స్పౌస్ పెన్షన్స్కు సంబంధించి. ఇవి కొత్త పెన్షన్స్ అనమాట. ఈ నెల నుంచి అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి క్లియర్. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి వాహనమిత్ర పథకం. దీని పేరే ఆటో డ్రైవర్ సేవలు అని కూడా మార్చడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ఆటో డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్సు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 15,000 రూపాయలు ఈ 2025-2026 సంవత్సరానికి సంబంధించి అయితే ఆర్థిక సహాయం అయితే అందుతుందన్నమాట. సో ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని వచ్చేసి ఎప్పుడు విడుదల చేయబోతున్నారంటే అక్టోబర్ 4వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించిన అర్హులు అనర్హుల జాబితాలు మనకు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. వాళ్ళైతే చూపిస్తారు. సో ఇన్ కేస్ మీ యొక్క నేమ్ అర్హుల జాబితాలో లేకున్నట్లయితే మీరు వెంటనే అడగండి వాళ్ళని. ఎందుకు లేదు, దానికి గల రీజన్ ఏంటి అని. మాకు స్టేటస్లో అయితే అప్రూవల్ ఉంది. సో బట్ ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ లేదు, దానికి గల రీజన్ ఏంటో వాళ్ళని అడగండి ఫస్ట్. వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి వెంటనే. అప్పటికప్పుడే గ్రీవెన్స్ కూడా పెట్టుకునేసేయండి. ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు. 4వ తారీఖున ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి. నన్ను చాలామంది కూడా అడిగారు కమెంట్స్లో, మాకు స్టేటస్లో అప్రూవల్ అని చూపిస్తుంది, బట్ అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ లేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉంది అని. అందుకొరకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లిస్టులు చెక్ చేసుకోండి. అక్కడ అందరికీ అప్రూవల్ అని చూపిస్తుంది, బట్ లిస్టులలో నేమ్స్ అయితే లేకుండా ఉన్నాయన్నమాట, ఎలిజిబుల్ లిస్టులో ముఖ్యంగా. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఒకసారి వీలు చూసుకొని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఒకసారి క్లారిఫికేషన్ అయితే వస్తుంది మీకు చూసిన తర్వాత. నేమ్స్ ఉంటే ఓకే, మీకు అమౌంట్ అనేటువంటిది పడుతుంది. లేకుంటే వెంటనే దానికి గల రిమార్క్ ఏంటి, ఎందువల్ల నేమ్ రాలేదు అని వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు వెంటనే ఈ యొక్క గ్రీవెన్స్ అయితే పెట్టుకునేదానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇక్కడ వరకు వాహనమిత్ర పథకానికి సంబంధించి క్లియర్. నెక్స్ట్ ఇంకొక పథకం అనేటువంటిది ఏమిటి అంటే ఈ నెలలోనే విడుదల కాబోయేటువంటి పథకము. బట్ మనకు కన్ఫామ్గా అయితే చెప్పలేమన్నమాట. 2 పథకాలు అనమాట. ఇవి వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. మనకు జస్ట్ అనౌన్స్ అయితే చేశారు. డేట్ అనేటువంటిది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు.
ఈ నెలలోనే చెప్పున్నారు. దసరా కానుకకైతే విడుదల చేస్తామని అన్నారే కానీ, బట్ మనకు ఏ తేదీన విడుదల చేస్తారో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ తేదీకి అమల్లోకి తీసుకొస్తారు అని ఇంకా కూడా మనకు కన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఈ 2 పథకాలు ఎవరికి వర్తిస్తాయంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వర్తిస్తుందన్నమాట. ఫస్ట్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం వచ్చేసి వాళ్ళ యొక్క పిల్లల చదువుల కోసం, కాలేజ్ ఫీజుల కోసం, స్టేషనరీస్, బుక్స్ కొనుగోలు చేసుకోవడం కోసం వాటికైతే యూజ్ అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం వాటి కోసమే ఈ రుణాలు అయితే అందిస్తున్నారు. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం అయితే అందుతుంది. 4% అంటే పావుల వడ్డీ అయితే పే చేసుకోవచ్చు మీరు. వడ్డీ 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు అనమాట నిదానంగా, ఏం కాదు. ఓకేనా. మీరు దీనికి దరఖాస్తులు చేసుకున్నటువంటి 48 గంటల్లో మీ ఖాతాల్లోకి మీరు ఎంత లోన్ అయితే పెట్టుకున్నారో, 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు, 1,00,000 రూపాయల వరకు పెట్టుకోవచ్చు సహాయం. సో దానికి సంబంధించి ఎంతైతే పెట్టుకున్నారో ఆ అమౌంట్ 48 గంటల్లో మీకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతుందన్నమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం కింద వచ్చేటువంటి లోన్ అమౌంట్ని అయితే యూజ్ చేసుకోండి, రుణం అమౌంట్ని. సో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, సో వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆర్థిక స్తోమత లేక వాళ్ళ పిల్లల యొక్క చదువులకు ఫీజులు అనేటువంటి కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. సో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, అందరికీ కూడా యూజ్ అవుతుంది, తీసుకోండి. ఎందుకంటే మనకు 4% పావులో వడ్డీతోనే కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందులోనూ దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇన్ కేస్ మీరు మరణించినట్లయితే సడన్గా అనుకోని కారణాల వల్ల దీనికి సంబంధించి బీమా కూడా వర్తించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. అంటే ఈ అమౌంట్ అనేటువంటి మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఆ విధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకు కంప్లీట్గా గైడ్లైన్స్ మొత్తం కూడా రిలీజ్ చేయలేదు, ముందు రోజుల్లో రిలీజ్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ పథకాలకు, 2 పథకాలకు సంబంధించి. అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి కూడా సేమ్ అంతే, రుణము 10,00,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు, పావుల వడ్డీకి సంబంధించి ఈ యొక్క రుణం అనమాట. ఓకేనా. సో నేను మరొక వీడియో అయితే సపరేట్గా చేసి చెప్తాను విడుదల కాబోయేటువంటి ముందు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక పథకం అండి, అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత. ఈ 2వ విడత నిధులను ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడానికి అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆ రోజునే విడుదల చేస్తారు అంటే, మనకు ఆ రోజు యాక్చువల్గా పిఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల కాబోతున్నాయి అన్నమాట. అందువల్ల ఆ రోజే ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదలవుతాయని అనుకుంటున్నా. ఓకేనా. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చెప్పారు ఏమని, ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే వాటితో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ చేసేస్తామని చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కొంచెం, ఎందుకని పిఎం కిసాన్ నిధులు 18వ తారీఖున 21వ విడుదల నిధులు విడుదల కాబోతున్నాయి 2,000 రూపాయలు. సో ఇక ఆ రోజున ఇవి కూడా విడుదలవుతాయని చూద్దాం. ముందు రోజుల్లో ప్రభుత్వం ఏమైనా చేంజెస్ చేస్తుందా లేదా అనే విషయాల గురించి. బట్ చాలామందికి ఇంకా కూడా తొలి విడత 5,000 రూపాయలు జమ కాలేదని అడుగుతూ ఉన్నారనమాట. ఓకేనా. సో దానికి గల రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేసు లేదు అనుకుంటే, ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే ఒకసారి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీకు అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారు, ఆ అధికారిని అయితే కలవండి. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి మనకు దీపావళి కానుకగా రాష్ట్రంలో 3 లక్షల గృహప్రవేశాలు అయితే చేపించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా దీన్ని దసరాకే స్టార్ట్ చేయాలని అయితే చూశారు, బట్ కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. మనకు దాన్ని దీపావళికి పోస్ట్ పోన్ చేసి దీపావళి నాటికి 3 లక్షల ఇల్లు గృహప్రవేశాలు చేపించి మహిళలకు తాళం చెవులు ఇవ్వాలని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది కూడా కొత్త పథకమేనమాట. సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఇళ్ళ కోసము. ఓకేనా. సో దీనికి సంబంధించి ఈ నెల మనకు 20వ తారీఖున దీపావళి కానుకగా ఈ పథకాన్ని స్టార్ట్ చేసి అందరికీ కూడా ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఫైనల్గా మనకు ఈ అక్టోబర్ నెలలో విడుదలయ్యేటువంటి పథకాలు అనేటువంటివి. సో లేదు ఇంకేమన్నా చేంజెస్ జరిగినా సరే నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గాయస్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ముందు రోజుల్లో ఇంకా కంటెంట్ అనేటువంటి దాన్ని మీకు చేరవేసేదానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.